హాయ్, నమస్తే. నేను మీ అభివృద్ధి ఛానల్ బై వెంకటేష్. చూడండి, చూస్తూనే ఉండండి. షేర్, చాట్, సబ్స్క్రైబ్తో మన ఛానల్ని ఎక్కువ దుమ్ము దులిపిద్దాం. చేస్తాను. స్మూత్ సింతం మీకు వచ్చి రావు. మన దిమాగ్ పెట్టడం మాకు ఎవరికి ఇష్టం ఉంటుంది. ఎవడో దిమాగ్ కలిగిస్తున్నామని వస్తాయి. వాళ్ళ కబుర్లు చెప్పుకుని నవ్వుకుంటారే, అది మన ఇష్టపడతారు. సరే, ఓకే. స్టోరీ వచ్చి రాధమ్మ అంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సిన్సియర్గా లవ్ చేస్తుంది. ఎంత సిన్సియర్ అంటే ఇన్నోసెంట్. వెళ్ళి వచ్చే దానిలోనే ప్రేమ అద్భుతంగా పండుతుంది. మరి సీక్రెట్ రోడ్ల మీద మాత్రమే పరిచయం, రోడ్ల మీదనే లవ్, రోడ్ల మీదనే బ్రేకప్. అదేంటి? ఎస్, లవ్లో ఉన్న అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడచ్చా? సో చిన్న వచ్చింది. అసలు నీ లవ్ సక్సెస్ అయిందో లేదో నీకు సరే క్లారిటీ. ఇందులో ఒకడు వీళ్ళ మధ్యలో అమ్మాయి పెంచడం కనిపెట్టాడు. 10 సూపర్ వేరే వాళ్ళని చూస్తే ఎంత సిన్సియర్ లవ్ చేస్తుంది. చక్కగా అమ్మ ఇది చూస్తే 10 మందిని పడిపోతారు కదా. ఎట్ట జరిగింది మనసు అనుకుంటాడు. వాడికి బ్రేకప్ చెప్పాలని ఫిక్స్ అంటే కొంచెం అడిగి సరే. లవ్ ఎన్ని రోజులు లవ్ చేయాలి, ఎంతలో పెళ్లి చేసుకోవాలి, ఏదైనా క్లారిటీ ఉందా? దేవుడు మనసు హర్ట్ కాకుండా ముందు పెళ్లి చేసుకోలేదా, బ్రేకప్ చెప్పుకోవాలి. సో ఇక్కడ సిన్సియారిటీ వాళ్ళు వీళ్ళు చూస్తారని అనుకోలేదు. సో ఇక్కడ వీళ్ళు చూశాడు. ఒకరోజు అమ్మాయి వదిలిపోయింది. మిమ్మల్ని పలు అమ్మాయి అడిగింది, మీకు పువ్విస్తే మీరు అమ్మాయికి ఇస్తానని చెప్పింది. సో తీసుకొని పలు అమ్మాయికి ఇచ్చేయండి. నేను చెప్పానని అసలు సమయం సందర్భం అర్థం డైరెక్ట్ పెట్టా. ఇద్దరి మీద చెప్పారు, పిలిచారు. ఫ్లవర్ షాప్ ఎవరైనా నాకు తెలియదండి అని అంటుంది. ఇంతలోనే ఒక నిమిషం, ఎవరైనా నువ్వు నన్ను ఎలా అడిగావు? ఈమె ఆయనకు వచ్చి ఇస్తుంది. మరి నీకు తెలియదు, నువ్వేలా చెప్తున్నావు? చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ చేయాల్సింది నువ్వు అన్నీ ఎదగాలి. ఏమని వెలికిచ్చావు పూజా, కానీ ఎంత సింపుల్ అడిగి అని అవుతుంది సార్. నాకు అవుట్ అంతే, అమ్మాయి అవుట్ చేస్తుంది. ఇద్దరు రాగానే కొన్ని రోజులకు అనుకుంటారు. వీళ్ళు ఒక్కసారి కలిస్తే హక్కు తప్ప ఇంకా వేరే ఉండద్దు అని ఫిక్స్ అవుతారు. మరి వీళ్ళని అబ్జర్వేషన్ వేసిన వాడు అమ్మని అమ్మ ఆలోచన శిక్షిస్తా అంటూ వీళ్ళని ఎంక్వైరీ చేసుకుంటాడు. వీళ్ళు కనుక ఎదుగుబడి ఆధార ఫిక్స్ అయితే ఇలా కానీ సరే ఇలా మళ్ళీ వీళ్ళు ఈ కర్ర అర్థాంతం సృష్టించడానికి ఫిక్స్ యాడ్ అనుకోకుండా వీళ్ళు కలుస్తారు. గుర్తున్నానా? నేను గుర్తున్నాను. ఏడ్చుకుంటూ ఇద్దరు తీసుకుంటా. చూడు, రోజు బాగా పొరపాటు. మధ్యలో వ్యక్తి నడాల్సిన పోయి
నేనేం చేసిన మళ్ళీ వ్యక్తిస్తాడు. ఏంటి ఈయన హ్యాక్ చేసావు, మొన్న ఆయన్ని కదా ఇలా హ్యాక్ చేసుకున్నావు అంటారు. మనసు మళ్ళీ పోతుంది, ఏ అనకుండా కళ్ళతో ఆమె చూసి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు అమ్మాయి అంటుంది, రాయ్ ఎక్కువ టైం లేదు, ఇప్పటికే 6 మంత్ అవుతుంది, ఇట్లా చెప్తా, వీడు అన్నాడుగా నేను హక్కు చేసుకున్న ఇట్లా రసూదం నారాయణ కోడక కట్టు ఇష్టం సామె వాడికే మైండ్ బ్లోయింగ్ స్టోరీ క్లైమాక్స్ ఉంటుందంటే చెప్పు మాట్లాడి చెత్త రియాలిటీ కళ్ళతో చూడాలి, అన్వేషించాలి, అప్పుడు వాడు చెప్పిన వెళ్ళిపోయావు. ఇప్పుడు నేను ఇంట్లో చూపిస్తా అంటూ ఒక సీన్ చేస్తా తుఫాన్ గుండెలు పీడిస్తుందంటే లవ్ స్టోరీ లంగర్ స్టోరీ కాదు, అక్కడ రియాలిటీ కావాలి. ప్రేమించుకుందాం, ఎన్ని రోజులు పెళ్ళిప్పుడు చేసుకుంటాం, దానికి టైం డేట్, ఇంతలో ఏదన్నా జరిగితే ఏంటి ఎవరు కారణం రెస్పాండ్ వావ్ దిమ్మ తిరిగిపోతుంది. సో మన స్టోరీ మళ్ళీ వద్దాం, మళ్ళీ మన కబుర్తి ఛానల్లో కొంచెం పైకి వెళ్తాం. సో అంతవరకు సెలవు, బాయ్.